గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. నేడు వ్యాపార రంగం బాగా అభివృద్ధి చెందుతుంది. దానికి తగ్గట్టు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. అయితే నేటి విద్యార్థులు ఏ విధమైన కోర్సులు చేస్తే ఆ అవకాశాలు అందుకోగలరు అనే విషయాలు తెలియజేయడానికి కేఎల్ హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి గ్లోబల్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ డాక్టర్ మదిరెడ్డి ఎస్ఎస్వి శ్రీకుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ముందుగా చెప్పండి, కేఎల్హెచ్ యూనివర్సిటీలో ఏ కోర్సులు మీరు ఆఫర్ చేస్తూ ఉన్నారు? కేఎల్హెచ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ కొండాపూర్. మేము 3 స్థాయిల్లో విద్యాబోధన చేస్తున్నాము. ఫస్ట్గా గ్రాడ్యుయేషన్ లెవెల్ చూసినట్లయితే బీబీఏ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్తో పాటు బీఎస్సీ యానిమేషన్స్ అండ్ గేమింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లోకి వచ్చేసరికి ఎంబీఏ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, దాంతోపాటు ఈ రీసెర్చ్కి సంబంధించి పిహెచ్డీస్ని కూడా మేము అందిస్తూ ఉన్నాం. సార్, అయితే సార్ మీ యూనివర్సిటీలో అడ్మిషన్ రావాలి అని అంటే స్టూడెంట్స్కి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది? దీన్ని మొట్టమొదటిగా మనం బీబీఏ చూసినట్లయితే బీబీఏలో ఇంటర్మీడియట్ లెవెల్లో ఏదైనా ఒక కోర్సులో, అది ఎంపీసీ కానివ్వండి, బైపీసీ కానివ్వండి, సిఈసీ కానివ్వండి, వొకేషనల్ కానీ ఏదైనా కోర్సులో 50% ఉత్తీర్ణత పొంది ఉండి వాళ్ళకి మాకు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. అదే ఎంబీఏలో అడ్మిషన్ కావాలి అంటే మాత్రం దానికి కూడా గ్రాడ్యుయేషన్ లెవెల్లో బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీఎస్సీ కానీ, అలాగే బీటెక్ కూడా వీటిలో 50% ఉత్తీర్ణత మార్కులు పొంది మా కేఎల్ మ్యాట్ రాసి అర్హత పొందిన విద్యార్థులకి ఇక్కడ అడ్మిషన్ లభిస్తుంది. అలాగే ఈ రీసెర్చ్ చేయాలనుకునేటువంటి విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ 60%తో పూర్తి చేసి మా యూనివర్సిటీ నిర్వహించేటటువంటి ఆర్సెట్ని రాసి క్వాలిఫై అయినట్లయితే వాళ్ళకి పిహెచ్డిలో అడ్మిషన్ దొరకడం అనేది జరుగుతుందండి. సార్, అయితే జాబ్ చేసే వాళ్ళకి ఎలాంటి కోర్సులు మీరు ఆఫర్ చేస్తూ ఉన్నారు? ఈ రోజుల్లో బీటెక్లోనే వాళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్ జరగటం వల్ల చాలామంది విద్యార్థులు బీటెక్ తర్వాతే వాళ్ళకి జాబులు వచ్చేస్తున్నాయి. ముందు దాని వాళ్ళ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏని లాంచ్ చేస్తారండి. ఎగ్జిక్యూటివ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ అని చెప్పి. సో ఎవరైతే ఉద్యోగాలు వివిధ మార్కెటింగ్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాలు చేసుకుంటున్నారో వాళ్ళు ఈ కోర్సుకి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే వాళ్ళు వారాంతంలో జరిగేటటువంటి అసెస్మెంట్ క్లాసెస్కి అటెండ్ అయ్యి మిగతా వాటిలో అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకోవచ్చండి. సార్, అయితే చాలా వరకు ఇప్పటి వరకు విదేశాలకు వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా, ఇలాంటి వాళ్ళ కోసం ఏమైనా ప్రత్యేకంగా కోర్సులు ఆఫర్ చేస్తూ ఉన్నారా? అవునండి, మా యాజమాన్యం ఎప్పుడు కూడా మా దృష్టి అంతర్జాతీయ స్థాయి లెవెల్కే ఉంటుంది. సో ఈ రోజుల్లో విద్యార్థులు ఈ అంతర్జాతీయ చదవడానికని గ్లోబల్ ఎంబీఏ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. ఈ గ్లోబల్ ఎంబీఏలో ఏంటంటే 1 లేదా 2 సెమిస్టర్స్ని వాళ్ళు విదేశాల్లో మేము 15 నుంచి 20 యూనివర్సిటీస్తో టైఅప్ అయినాం, ఫారిన్ యూనివర్సిటీస్తో. అక్కడ వాళ్ళు 1 లేదా 2 సెమిస్టర్స్ అక్కడ చదివి మిగతా సెమిస్టర్స్ ఇక్కడ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల అంతర్జాతీయ స్థాయిలో విద్యా విధానం ఎలా ఉన్నది అనేది విద్యార్థులకు ఒక అవగాహన వస్తుంది. దాంతోపాటు మేము విద్యార్థులను స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఉంటుందండి. అంటే ఎవరైతే సెమిస్టర్ మొత్తం అక్కడ ఉండి వాళ్ళు అక్కడ చదువుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం షార్ట్ టర్మ్ అంటే కొన్ని ప్రోగ్రామ్స్ 10 days 15 days ప్రోగ్రామ్స్ అబ్రాడ్లో మేము కండక్ట్ చేసి పిల్లల్ని అక్కడ పంపించడం జరిగింది. విద్యార్థులు అక్కడ కూడా 15-20 రోజులు ఆయా యూనివర్సిటీల్లో ఉండి వాళ్ళు ఎలా విద్యాభ్యాసం చేస్తున్నారో తెలుసుకొని వీళ్ళు కూడా దానికి తగిన అనుగుణంగా మార్పులు చెందుతూ ఉంటారు. ఈ విధంగా మేము గ్లోబల్గా చదవాలనుకునేటువంటి విద్యార్థులకి అవకాశాలు ఏర్పాటు చేస్తున్నాము. అయితే సార్, అయితే పేద మధ్యతరగతి విద్యార్థుల విషయానికి వస్తే చాలా వరకు వాళ్ళకి చాలా క్లెవర్ స్టూడెంట్స్ చాలా వరకు ఉంటారు. ఇలాంటి స్టూడెంట్స్ని పర్టికులర్గా పెట్టుకుని వాళ్ళకి స్కాలర్షిప్ ఏమైనా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారా? ఈ విషయంలో మా యాజమాన్యాన్ని బాగా అభినందించచ్చండి. ఎందుకంటే ఎవరికైతే మెరిట్ ఉండి ఆర్థికంగా వెనుకబడి ఉంటారో అటువంటి విద్యార్థుల కోసం మేము మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అది 20%తో మొదలవుతుందండి. వాళ్ళ యొక్క మెరిట్ స్టేటస్ని బట్టి ఇది మారుతూ ఉంటుందన్నమాట. అందరికీ ఒకటని కాదు, వాళ్ళ యొక్క మెరిట్ని బట్టి
ఇంకా 20 నుంచి కనీసం 20% మేము మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల పేద విద్యార్థులు కూడా ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ లెవెల్ స్టాండర్డ్కి ఎదుగుతారండి. ఇది మా యాజమాన్యం యొక్క ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. అయితే సార్ KLH యూనివర్సిటీ ప్రత్యేకతలు ఏంటి అని అంటే మీరేం చెప్తారు? KLH యూనివర్సిటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసినట్లయితే ఇది NAC A++ అక్రిడిటెడ్ అండి. అంటే చాలా హై స్టాండర్డ్స్ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకే ఈ అర్హత లభిస్తుంది. ఆ విధంగా మేము చాలా గర్వపడుతున్నాం. మాకు NAC A++ అక్రిడిటేషన్ ఉంది. దాంతోపాటు మేము నూతన విద్యా విధానాలు ఫాలో అవుతూ ఉంటాం. ఇప్పుడు చూసినట్లయితే NEP 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం విద్యార్థులకు కేవలం టీచింగ్ బోధించడమే కాకుండా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అందించాలి. అందుకని మేము 30-70 అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది మా విద్యార్థులకి. ఏంటి 30-70 కాన్సెప్ట్ అంటే, ఏదైనా ఒక విద్యాభ్యాసం చేసేటప్పుడు 30% మాత్రం లెక్చర్ చెప్పడం జరుగుతుంది. రిమైనింగ్ 70% స్టూడెంట్ అక్కడ ప్రాక్టికల్గా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు చూసినట్లయితే ఈ గెస్ట్ లెక్చర్స్లో పార్టిసిపేట్ చేయటం కానివ్వండి, అలాగే మేనేజ్మెంట్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయటము, గ్రూప్ డిస్కషన్స్లో ఫాలో అవ్వటము, ఇలా కేస్ స్టడీస్ ఎస్పెషల్లీ మేము కేస్ స్టడీస్ అండి, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కేస్ స్టడీస్, IIMs కేస్ స్టడీస్ తీసుకుని విద్యార్థులకు ఆ కేస్ స్టడీని ఉదాహరణగా తీసుకుని మేము విద్యాభ్యాసం చేయడం జరుగుతుంది. అంటే ఒక టెక్స్ట్ బుక్లో చదివే 30%, ఓన్లీ కాన్సెప్ట్ మటుకు 30% ఉంటుంది. రిమైనింగ్ 70% కూడా మేము వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కేస్ స్టడీస్ మీద నేర్పించడం జరుగుతుంది. ఒక కేస్ స్టడీస్ అనే కాదండి, వివిధ రకాల మేనేజ్మెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నాం. ఫిష్ బౌల్ యాక్టివిటీ అని, అలాగే ఎస్ఎస్, డిబేటింగ్, గ్రూప్ డిస్కషన్స్, ఇవన్నీ మేము ఉంచి విద్యార్థుల యొక్క నైపుణ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఇంకొకటి, మా దగ్గర విద్యా బోధన చూసినట్లయితే అందరూ అధ్యాపకులు కూడా డాక్టోరియల్ డిగ్రీ అవార్డు పొందినటువంటి వాళ్ళండి. అంటే డాక్టరేట్స్ అన్నమాట వీళ్ళంతా కూడా. అంటే వివిధ రంగాల్లో ఒక ఫైనాన్స్ అనే కాకుండా ఫైనాన్స్, మార్కెటింగ్, HR, ఆపరేటింగ్స్, సప్లై చైన్ మేనేజ్మెంటు, ఇలా వివిధ రంగాల్లో వాళ్ళు పరిశోధనలు చేసి PhD పట్టా పొందినటువంటి వ్యక్తులే ఇక్కడ అధ్యాపకులుగా ఉన్నారు. దీనివల్ల ముఖ్యమైన అడ్వాంటేజ్ పిల్లలకి ఏంటి అంటే, కేవలం చదవటమే కాకుండా ఆ అంశాన్ని ఎలా మనం అవగాహన ఎలా పెంచుకోవాలి దాని మీద అనేది ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి 100% అధ్యాపకులు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టరేట్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు. ఇది మెయిన్గా ప్లస్ పాయింట్ అండి. దీనివల్లే మేము ఎక్కువగా స్టూడెంట్లో ఉన్నటువంటి ఈ సృజనాత్మకతని బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సార్, అయితే BBAలో ఏ స్పెషలైజేషన్స్ ఉంటాయి? సాధారణంగా అండి, ఇంతకుముందు ట్రెడిషనల్గా చూసుకున్నట్లయితే BBAలో ఫైనాన్సు, మార్కెటింగ్, HR ఉండేవి. ఇప్పుడు మేము అవే కాకుండా BBA ఇన్ IT, BBA ఇన్ ఫిన్టెక్, BBA ఇన్ అనలిటిక్స్, ఇవి కూడా ఇంట్రడ్యూస్ చేశాం. ఈ BBA ఫిన్టెక్ ఏంటంటేనండి, ఫిన్టెక్ ఫినాన్స్కి టెక్నాలజీ, సాంకేతికత, ఆర్థిక వ్యవస్థలు, ఈ రెండింటిని కలిపినటువంటి. ఉదాహరణకు మీరు ఇంతకుముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకోండి, బ్యాంకుకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇవన్నీ డేటా ఉండేది. ఇప్పుడు అవేం అక్కర్లేదు, డైరెక్ట్గా ఆన్లైన్లోనే మనం అప్లోడ్ చేస్తున్నాం. అంటే ఆర్థిక వ్యవహారాలకి సాంకేతికత, అంటే ఈ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఏరియాలో ప్రస్తుతం మిషన్ లెర్నింగ్ కానివ్వండి, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కానివ్వండి, ఇటువంటి సాంకేతిక విద్య అనేది స్టూడెంట్స్కి చాలా అవసరం. ఒక BBA స్టూడెంట్ తీసుకున్నాం, లేదా BCom స్టూడెంట్ తీసుకున్నాం, అతనికి ఆర్థిక విషయాల మీద ఆధారం నాలెడ్జ్ ఉంటుంది, ఫైనాన్స్ మీద టోటల్ నాలెడ్జ్ ఉంటుంది, బట్ టెక్నాలజీ మీద నాలెడ్జ్ ఉండదు. అలా ఒక బీటెక్ స్టూడెంట్ తీసుకున్నాం అనుకోండి, అతనికి టెక్నాలజీ మీద అంటే సాంకేతిక మీద అతనికి పూర్తిగా అవగాహన ఉంటుంది, కానీ ఫైనాన్స్ మీద అవగాహన ఉండదు. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మేము MBA లెవెల్లో ఫిన్టెక్, BBA లెవెల్లో కూడా మేము ఫిన్టెక్ ఇంట్రొడ్యూస్ చేసింది. అంటే ప్రతి సెమిస్టర్లో కొన్ని సబ్జెక్ట్ మినిమం 3 సబ్జెక్ట్స్ మినిమం ఆ ఫిన్టెక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని పెట్టి, అది వాస్తవంగా వాళ్ళు ఎక్కడైతే ఈ టెక్నాలజీ ఎక్కడ పనిచేస్తుంటారో ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళని పిలిపించి వాళ్ళతో ట్రైనింగ్ ఇవ్వటం అవుతుంది. అంటే
సాధారణ ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ పిహెచ్డి అవార్డు అయినటువంటి డాక్టరేట్స్ టీచ్ చేస్తారు. అలా కాకుండా టెక్నికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని మాత్రం ఆయా సంస్థలో పనిచేసే వాళ్ళనే తీసుకొచ్చి ఇక్కడ మేము బోధించడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే విద్యార్థులకి తన కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత తన వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ని తను ఫేస్ చేయాల్సి ఉంటుంది, తనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా తను ముందుగానే తెలుసుకోగలిగి ఆ పోటీ ప్రపంచానికి సిద్ధంగా ఉంటాడు. ఈ విధంగా మేము బీబీఏలో ఫిన్టెక్ అలాగే ఎనలిటిక్స్ కూడా, ప్రస్తుతం ఎనలిటిక్స్ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, దాన్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బిజినెస్ అనలిటిక్స్ కానివ్వండి, అలాగే అడ్వాన్స్ ఎక్సెల్, ఇటువంటివన్నీ కూడా స్టూడెంట్స్కి గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఆపరేషన్స్ మేనేజ్మెంట్, అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్, వీటన్నిటిలో కూడా మేము బీబీఏకి ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇలాగే మేము ఎంబీఏలో కూడా సేమ్ ఈ రంగాల్లో మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, స్పెషలైజేషన్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సార్, అయితే వీటన్నింటి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఒక స్టూడెంట్కి కావాల్సింది ఒక మంచి ప్లేస్మెంట్. ఈ ప్లేస్మెంట్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఎస్ మేడం, ముఖ్యంగా విద్యార్థులు పోటీని తట్టుకోవాలంటే బయట పోటీ ప్రపంచంలోని కావలసినటువంటి లక్షణాలు వీళ్ళు అవగాహన పరచుకోవాలి. దానికోసం మాకు దగ్గర ప్రత్యేకంగా ఒక కోర్సు ఉందండి, సిఆర్టీ అంటాం దీన్ని, కార్పొరేట్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఒక కార్పొరేట్లోకి మనం జాయిన్ అవ్వాలి అంటే ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి, వీటినన్నిటినీ మాకు ప్రత్యేకంగా అర్హత కలిగినటువంటి అధ్యాపకులతో బోధించడం జరుగుతుంది, ఫ్యాకల్టీతో. ఆ ఫ్యాకల్టీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, అలాగే కమ్యూనికేషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి, అనలైజేషన్ ఆఫ్ ద క్రిటికల్ సిచ్యువేషన్స్ కానివ్వండి, వీటన్నిటి మీద ప్రత్యక్షంగా కేస్ స్టడీస్ తీసుకుని వాళ్ళని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఇది ఎప్పుడో థర్డ్ సెమిస్టర్ అంటే బీబీఏ తీసుకుంటే థర్డ్ ఇయర్లోనో, ఎంబీఏ సెకండ్ ఇయర్లో కాదు. వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ ఏగైల్ యూనివర్సిటీలో ప్రవేశించడం జరుగుతుందో మొదటి రోజు నుంచి కూడా వాళ్ళని పరీక్షించి అనాలిసిస్ చేసుకొని ఎవరు 3 క్యాటర్స్గా డివైడ్ చేస్తామండి విద్యార్థులని. స్లో లెర్నర్సు, యావరేజ్ లెర్నర్స్, స్పీడ్ లెర్నర్స్, ఈ విధంగా మేము అడ్వాన్స్ లెర్నర్స్ కూడా అంటూ ఉంటాము. 3 రకాలుగా మేము వాళ్ళని విభజించడం జరుగుతుంది. స్లో లెర్నర్స్ వచ్చేసరికి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళల్లో మానసిక ధైర్యాన్ని పెంపొందించడానికి తగినటువంటి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే యావరేజ్ లెర్నర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి చిన్నగా ట్రైనింగ్ ఇస్తే సరిపోతుంది, వాళ్ళు మొత్తం రీచ్ అయిపోతారు. అలాగే అడ్వాన్స్డ్ లెర్నర్ పీపుల్కి వచ్చేసరికి వాళ్ళకి ఇంకా అడ్వాన్స్డ్ లెర్నింగ్ ఉంటుందండి. ఎస్పెషల్లీ ఫిజిబుల్ యాక్టివిటీస్ కానివ్వండి, అలాగే ఈ గ్రూప్ డిస్కషన్స్, డిబేటింగ్, అలాగే లీడర్షిప్ ట్రైనింగ్, ఇటువంటి సిచ్యువేషన్స్ మేము ట్రైన్ చేసి వాళ్ళని గుడ్ ప్లేస్మెంట్కి మేము ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, అయితే ఇది జనరల్గా అందరికీ ఉండేది క్వశ్చన్, డౌట్ అనుకోవచ్చు మీరు. అయితే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్కి బీబీఏ ప్రోగ్రామ్కి మధ్య డిఫరెన్స్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. బీబీఏ వచ్చేసరికి మనం చూస్తే ట్రెడిషనల్ కోర్స్ ఉంది, ఇందులో టెక్నాలజీ తక్కువ ఉంటుంది. సపోజ్ మీరు తీసుకుంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, బ్యాంకులో మనం జాబ్ చేయాలంటే అకౌంట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి, వాటిని ఎలా రికార్డ్ చేస్తారు, ఎన్ని రకాల బుక్స్ ఉన్నాయి, ఇలా ఆ సబ్జెక్టుకు సంబంధించి ట్రెడిషనల్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎక్కువ కూడా విద్యార్థులు వాటి గురించి అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. అది బీబీఏలో. అది బీటెక్ వచ్చారనుకోండి, సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ, ఎవ్రీడే ఛాలెంజింగ్ టెక్నాలజీ. సో బీబీఏ చేసినటువంటి విద్యార్థికి ఏమో టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు, టెక్నికల్గా అంటే బీటెక్ చేసిన విద్యార్థులకు ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉండదు. ఈ రెండింటిని క్లబ్ చేయడం ద్వారా మేము విద్యార్థుల్లో పూర్తి అవగాహన 2 విధాల, అటు ట్రెడిషనల్ నాలెడ్జ్, ఇటు అడ్వాన్స్డ్ నాలెడ్జ్, రెండింటిని మేము పిల్లలకి ట్రైన్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్, అయితే బీబీఏ కోర్స్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్స్కి కానివ్వండి, లేదంటే కెరీర్ పరంగా కానివ్వండి, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఎస్పెషల్లీ చూసినట్టండి ఇక్కడ గ్లోబల్ ఎంబీఎస్, గ్లోబల్ బీబీఏ, ఇది చాలా ముఖ్యమైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి ఈ రోజున. ఎలాగంటే కేవలం ఒక దేశానికి ఇప్పుడు ఇండియాకి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ వీళ్ళంతా అలవాటు 10+2+3 ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఆల్మోస్ట్ టీచింగ్ ప్రోగ్రామ్, ఆల్మోస్ట్
ఈ ఇప్పుడున్న సిస్టంలో. అంటే విద్యార్థి వాస్తవంగా ఏం జరుగుతుందో తెలిసిన దానికంటే బుకిష్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందండి. అయితే ఫారెన్లో అలా ఉండదు, ప్రతిదీ కూడా ప్రాక్టికల్ లెర్నింగ్ ఉంటుంది. సో అందుకని మా దగ్గర కూడా చూసినట్టయితే మీకు ప్రతి బుధవారం విద్యార్థులకు క్లాసెస్ ఉండవండి. ఓకే, వాళ్ళకి అసైన్మెంట్స్ ఇస్తాం. దే హ్యావ్ టు గో టు వేరియస్ కంపెనీస్ అండ్ మేక్ ద స్టడీ ఆన్ దట్. దే హ్యావ్ టు ప్రిపేర్ ద రిపోర్ట్ ఎట్ ద ఫైనల్. దీన్ని లైవ్ ప్రాజెక్ట్ అంటామండి మేము. దీంతోపాటు మేము ఆర్పిడబ్ల్యూ, రీసెర్చ్ ప్రాసెస్ వర్క్ అనమాట. ఇది సెమిస్టర్ స్టార్టింగ్ నుంచి చేయడం జరుగుతుంది. ఇలా స్టార్టింగ్ చేయడం దగ్గర నుంచి అసలు రీసెర్చ్ టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా లిటరేచర్ రివ్యూ కలెక్ట్ చేసుకోవాలి, దానికి కావాల్సిన టూల్స్ ఏంటి, రీసెర్చ్ అనాలిసిస్ టూల్స్ ఏమిటి, రిగ్రెషనా, కోరిలేషనా, ఎన్ఓనా, ఇటువంటి టెక్నికల్ టూల్స్ని సెలెక్ట్ చేసుకోవటం, ఆ తీసుకున్న టూల్స్తో డేటాని అనలైజ్ చేయటం అండ్ ఫైనల్ రిపోర్టింగ్ చేయటం. ఇది మేము 3 months మేము ట్రైన్ చేయడం జరుగుతుంది ప్రతి సెమిస్టర్లో. ఆ తర్వాత విద్యార్థులు వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్స్ని జర్నల్స్, రెప్యూటెడ్ జర్నల్స్ పబ్లికేషన్ చేయాల్సి ఉంటుంది. దానికి మేము క్రెడిట్స్ ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులకి. సో కంపల్సరీగా ప్రతి విద్యార్థి కూడా తన పేరు మీద తన బీబీఏ అయ్యేలోపు, ఎంబీఏ అయ్యేలోపు కంపల్సరీగా పబ్లికేషన్ అనేది చేయాలి. ఇది విద్యార్థులు వారంతా వాళ్ళు చేయలేరండి. అందుకనే మా అధ్యాపక బృందం, టీచర్స్, ఫ్యాకల్టీ అందరూ కూడా ఆల్రెడీ దే ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ డాక్టరేట్స్. కాబట్టి వాళ్ళు గైడ్ చేసిన విధానాన్ని ఫాలో అవుతూ చాలా తేలిగ్గా వీళ్ళు స్కోపస్ లెవెల్ జర్నల్స్లో పబ్లికేషన్ చేయడం జరుగుతుంది, ఏబిడిసిలో పబ్లికేషన్ చేయడం, ఇలా అడ్వాన్స్డ్ జర్నల్స్లో వీళ్ళు పబ్లికేషన్ చేయడం జరుగుతుందండి. అది ప్లస్ పాయింట్. ఎస్పెషల్లీ గ్లోబల్ టెక్నాలజీ, వరల్డ్ లెవెల్ కాంపిటీషన్ మనం తట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ నాలెడ్జ్ వాళ్ళకు ఉండాలి. అది మేము స్పెషల్గా ఇస్తామండి. ఆర్పిడబ్ల్యూ, రీసెర్చ్ ప్రాసెస్ వర్క్, అది చేస్తేనే క్రెడిట్ వస్తుంది. అది మేము మ్యాండేటరీ చేసాం. దానివల్ల విద్యార్థుల్లో ఈ రీసెర్చ్ చేసేటువంటి నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దాన్ని కేవలం ఒక పుస్తకంలో చదువు లేకపోతే ఒక వీడియో వినో నేర్చుకోవడం కాదు, అది ప్రాక్టికల్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తామని చూపించడం వల్ల వాళ్ళు ఈజీగా కాంపిటీషన్ తట్టుకొని మంచి మంచి ఉద్యోగాల ప్లేస్ అవుతూ ఉంటారండి. ఎస్ సార్, అయితే బీబీఏ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ గురించి చెప్పండి సార్. ఓకే, రైట్. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అండి వాస్తవంగా మన కాలేజ్, మన యూనివర్సిటీనే ఓకే ఇండస్ట్రీతో టైఅప్ అయి ఉన్నాయి. వేరు వేరు ఇండస్ట్రీస్తో ఎంఓయూలు క్రియేట్ చేసుకున్నాం. ఆ ఎంఓయూ ద్వారా ఆ కంపెనీలు మా విద్యార్థులకి ఇంటర్న్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా ఉంటాయండి. వాళ్ళు విద్యార్థులకు పే చేయడం జరుగుతుంది కంపెనీ వారు. సో వాళ్ళకి ఇచ్చిన సమ్మర్ టైంలో జనరల్లీ 2-3 months గ్యాప్ ఉంటుంది. ఈ సెకండ్ సెమిస్టర్కి థర్డ్ సెమిస్టర్కి మధ్యలో ఆ గ్యాప్లో వాళ్ళు ఆ ఇండస్ట్రీకి వెళ్ళి అక్కడ రియల్గా వర్క్ చేసి ఆ రిపోర్ట్స్ని వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఆ రిపోర్ట్స్ తీసుకుని ఊరికనే మార్క్ చేయడం కాదండి, దాన్ని మేము ఆ రీసెర్చ్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి సమ్మర్ ఇంటర్న్షిప్ రిపోర్ట్స్ని తీసుకొని వాటిని థరోగా ఎగ్జామిన్ చేసి అందులో బెస్ట్ ఉన్నటువంటి 5 ఇంటర్న్షిప్ రిపోర్ట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుందండి. అది మానిటర్కి ఇస్తాము, అలాగే అప్రైజల్ సర్టిఫికేట్స్ కూడా ఇస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఏదో పిల్లలు మేమేదో సమ్మర్ చేసామన్నట్టు కాదు, ప్రతి థింగ్ డే 1 నుంచి డే కంప్లీషన్ వరకు వాళ్ళు ఏం చేశారు కంపెనీలో అనేది టోటల్ రిపోర్టింగ్ జనరేట్ చేస్తుంది. దీనివల్ల ఈ ఇంటర్న్షిప్ మీద పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది పిల్లలకి. సో రేపు పొద్దున్న జాబ్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి కొత్తగా అనిపించదు, ఎందుకంటే ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. మా యూనివర్సిటీలో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా కంపెనీలు ఇంటర్న్షిప్ పంపించిన విద్యార్థుల్ని అఫోర్డ్ చేసుకుంటున్నాయి, జాబ్లు ఇస్తున్నాయి, ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇది చాలా మేము గర్వించదగినటువంటి విషయం. వాళ్ళ యొక్క టాలెంట్ని చూసి వాళ్ళు థర్డ్ సెమిస్టర్ కంప్లీట్ అయ్యేలోపు సెలక్షన్స్ జరుగుతాయి. 4th సెమిస్టర్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని జాబ్ రెడీగా ఉంటుందండి. ఇది చాలా మేము గర్వంగా చెప్పుకునేటటువంటి అంశం అన్నమాట ఇది. ఎస్ సార్, అయితే మీ యూనివర్సిటీలో జరిగే శాప్ కానీ లేదంటే వేరే ఇతర ట్రైనింగ్ ప్రొసీజర్ గురించి చెప్పండి సార్. ఎస్పెషల్ అండి, ఇప్పుడు ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దానిలో ఫైనాన్షియల్గా చూసినట్టయితే ఫైనాన్షియల్ మార్కెటింగ్, హెచ్ఆర్లో ఈ ఎస్ఏపి అనేది మేము పిల్లలకి ఇన్ అడిషన్ టు రెగ్యులర్ కోర్స్ ప్రొవైడ్ చేస్తుంటామండి.
అంటే బీబీఏతో పాటు ప్లస్ ఎస్ఏపి, అలాగే ఎంబీఏతో పాటు ఎస్ఏపి. ఈ ఎస్ఏపిలో కూడా మనకి ఫికో అని, మార్కెటింగ్ అని, బీబీడబ్ల్యూ అని ఇటు వివిధ రకాలైనటువంటి సెగ్మెంటేషన్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్ ఎవరైతే ఫినాన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఫికో మీద, ఫినాన్స్ అండ్ కాస్టింగ్ మీద ఒక ప్రాక్టికల్ సెషన్ నడుస్తుంది. ఆ ప్రాక్టికల్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత దే హ్యావ్ టు ఫేస్ ద ఎగ్జామినేషన్, సర్టిఫికేషన్ కంప్లీట్ చేసుకొని ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు రీసెంట్గా పవర్ బిఐ మీద మంచి డిమాండ్ ఉందండి. ఈ ఎస్ఏపి ఒక్కటే కాకుండా పవర్ బిఐ మీద కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అంతా కూడా కేవలం ట్రెడిషనల్ టీచర్స్ కాదు, ఫస్ట్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఇండస్ట్రీలో ప్రస్తుతం పవర్ బిఐలో అయితే ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఫ్రీలాన్సర్స్ని తీసుకొని వాళ్ళతో రియల్ టైం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఒక ఓచెస్ క్రియేషన్ కానివ్వండి, అవన్నీ కూడా లైవ్లో ఎలా ఉంటుందో వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుంది. సో ఈ పవర్ బిఐ, ఈ ఎస్ఏపి ఇవన్నీ కూడా మా పిల్లలకి అడిషనల్గా మేము అందించేటటువంటి హెల్ప్ అనమాట. దీనివల్ల వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వస్తూ ఉన్నాయండి. సార్, ఇందాక చెప్పారు అబ్రాడ్లో ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన కోర్సుల గురించి చెప్పారు కదా. అబ్రాడ్లో ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది అండ్ బీబీఏ కోర్స్ ఎలా ఉంటుంది? ఇక్కడ బీబీఏ కోర్స్ వచ్చేసరికి వివిధ కంట్రీ బట్టి మనకు ఆ సిస్టమ్ మారుతూ ఉంటుందండి. ఎటువంటి సిస్టమ్ ఉన్నా కూడా మన విద్యార్థులు దాన్ని పూర్తిగా ఫేస్ చేసే విధానంగా మనం ప్రయత్నించడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే ఇంతకుముందు మీకు చెప్పున్నాను ఆల్రెడీ, ట్రెడిషనల్ టీచింగ్ అంతా కూడా టీచర్స్ చేస్తారు. అంటే ఎవర్ డాక్టరేట్స్ ఉన్నారో వాళ్ళ రంగాల్లో విద్యార్థులకి ఆ రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఈ టెక్నికల్ పార్ట్ చూసినట్లయితే ఈ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ కంట్రీకి వెళ్ళినా ఏదో ఒక సిస్టంతో వాళ్ళు మింగిల్ అవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకు కొత్తగా అనిపించదు ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా. అంటే జాబ్ చేయాలంటూ బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే చదువుకుందామని బయటకు వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా పెద్దగా డిఫరెన్సియేషన్ లేకుండా చదువుకునేటప్పుడే అటువంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. ఈజీగా ఎటువంటి సిచ్యువేషన్ అన్న వాళ్ళు సాహసంగా ఎదుర్కొని సక్సెస్ పొందుతున్నారు. ఈ మధ్యన చూసినట్టయితే ఒక స్టూడెంట్కి ఒకటని కాదు, మ్యాక్సిమం స్టూడెంట్స్ మినిమం 8 నుంచి 12 ఎప్పుడు ఆఫ్టర్ బీబీఏ 8 to 12 lakhsలో వాళ్ళు ప్లేస్మెంట్ అయి ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళ బీబీఏ ఇంకా పూర్తి కాలేదు. 3rd semester అవగానే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ వచ్చేసినాయి. సో దానికి కారణం ఏంటి అంటే మేము చేస్తున్నటువంటి ఈ సిఆర్టీ ప్రోగ్రాము, ఎస్ఐపి ప్రోగ్రామ్, పవర్ బిఐ ప్రోగ్రాము, ఇటువంటి ప్రోగ్రామ్స్ 30 మీకు ఆల్రెడీ చెప్పున్నాం, 30-70 ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా వాళ్ళకి ప్లస్ పాయింట్గా మారుతున్నాయి అనమాట. ఇటువంటి ఫెసిలిటీస్ నేను గొప్పగా చెప్పగలను. ఇది కేవలం మా యాజమాన్యం యొక్క దూరదృష్టి వల్లే మేము ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. విద్యార్థులు కూడా చక్కగా వాళ్ళు లాభాలు పొందగలుగుతున్నారు. సార్, అయితే ఇందాక ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే స్టూడెంట్స్ని 3 grades లాగా తీసుకొని మంచి స్టూడెంట్స్ లైక్ మెరిట్ స్టూడెంట్స్ లాగా, యావరేజ్, కొంచెం డల్లర్ స్టూడెంట్ ఇలా తీసుకున్నారు. అయితే చదువు చెప్పేటప్పుడు కూడా వాళ్ళు వినేది అండ్ దాన్ని బట్టి కూడా వాళ్ళు ముందుకు మూవ్ ఆన్ అవ్వగలుగుతారు. మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి డాక్టరేట్ తీసుకొని మంచి లెక్చరర్స్, మంచి ఫ్యాకల్టీ ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ విషయంలో యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, బట్ వాళ్ళు అడగలేవరు. ఇలాంటి విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఓకే, స్లో లెర్నర్స్ని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళకి బేసికల్గా దే ఆర్ ఇంటెలిజెంట్స్, నో డౌట్ ఎట్ ఆల్ ఇన్ దట్. సో ఇంటెలిజెంట్స్, బట్ వాళ్ళకి ఎక్కడ మనం ఏ ఏరియాలో వాళ్ళు పూర్గా ఉన్నారో ముందు స్టడీ చేయడం జరుగుతుంది. కొంతమందికి అకౌంట్స్ మీద ఫియర్ అంటే ఫోబియా ఉంటుంది, అలా కొంతమంది న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉండడానికి ఫోబియా ఉంటుంది. అటువంటి వాళ్ళని దగ్గర సపరేట్ చేసి వాళ్ళతో చిన్న చిన్న ప్రాక్టికల్స్ చేయించి వాళ్ళలో మనోధైర్యాన్ని పెంచడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకి మీరు బ్యాలెన్స్ షీట్ కంపెనీ తీసుకొని కంపెనీ అనాలిసిస్ చేయాలి. కంపెనీ అనాలిసిస్ చేయాలంటే ఏం కావాలి? మనకి యాన్యువల్ రిపోర్ట్స్ కావాలి. ఆ యాన్యువల్ రిపోర్ట్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఇవన్నీ ఉంటాయి. ఎట్ ఏ గ్లాన్స్ చూసినట్లయితే విద్యార్థులకు అది ఏం అర్థం కాదు.
ఈ స్లో లెర్నర్స్ ఎస్పెషల్లీ భయపడి ఆ క్వశ్చన్ ఎవరైనా థియరీ రాద్దాం అనుకుంటారు కానీ న్యూమరికల్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలనుకోరు. అటువంటి విద్యార్థులు మేము సపరేట్ చేసి వాళ్ళతోనే ఒక పలానా కంపెనీని ఇచ్చేసి దానిలో ఈ యాన్యువల్ రిపోర్ట్స్ డౌన్లోడ్ చేయించి వాళ్ళకి ఒక 2-3 అవర్స్ ఇచ్చేస్తాం వాళ్ళని. మీరు చదువు మీకు ఏమర్థమైందో అది చెప్పమని అంటాం. వాళ్ళు కొంతసేపు అయిన తర్వాత వాళ్ళతో ఒక డిస్కషన్ చేసి మనం చేసే అకౌంట్స్ అక్కడ ఎలా రిప్రజెంట్ అవుతున్నాయి, నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఎంట్రీ రాసావు, అది ఎలా పోస్ట్ అవుతుంది అక్కడికి అనేది డైరెక్ట్గా మనం బ్యాలెన్స్ షీట్లో మనం చేసేటువంటి ప్రజెంటేషన్స్ ఎలా ఉన్నాయి, అవి కంపెనీలు ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఇటువంటి అవగాహన కల్పిస్తాం అనమాట. అప్పుడు విద్యార్థిని నేర్చుకునేది ఖచ్చితంగా ఇది ఉపయోగపడే విషయమే, ఏదో రాసి మార్కులు వేసుకున్న దాని నుంచి కాదు. మనం చేసే ప్రతి పని కూడా ఆల్రెడీ కంపెనీస్ చేస్తున్నాయి, అంటే కంపెనీలో కావాల్సిన వర్షన్ నేను నేర్చుకుంటున్నాను అని నిదానంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెట్టి వాళ్ళే మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. సార్ ఈ పాయింట్ ఇక్కడ ఇలా ఎందుకు ప్రజెంటేషన్ చేశారు, ఏ కాన్సెప్ట్ ప్రకారం, ఏ కన్వెన్షన్ ప్రకారం ఈ బ్యాలెన్స్ షీట్లో డిప్రిసియేషన్ ఇలా వేశారు, ఇటువంటి క్వశ్చన్స్ అన్ని వాళ్ళ నుంచి రేజ్ చేయడం వాళ్ళు రేజ్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్లో లెర్నర్స్కి ఆ విధంగా మేము ట్రైన్ చేయడం జరుగుతుంది. అదే మిడిల్ లెవెల్ జర్నల్ అనుకోండి, వాళ్ళకి అక్కర్లా, జస్ట్ మీరు పలానా ఇచ్చేసి ఒక యాన్యువల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి ఫైనల్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి జస్ట్ గైడెన్స్ ఇస్తాం. గో ఫర్ లిక్విడేషన్ ఏంటి, సాల్వెన్సీ ఏంటి, ఫైనాన్షియల్ పొజిషన్ ఇవన్నీ చేయమంటాం. చేస్తే వాళ్ళు చేయగలుగుతారు. అడ్వాన్స్డ్ వాళ్ళు అలా కాదండి, వాళ్ళు ఎనాలిసిస్ చేయగలుగుతారు. అంటే దే ఆర్ యాక్టివ్గా లెర్నింగ్ అనమాట. సో అటువంటి వాళ్ళకి ఎనలైజేషన్ లెవెల్లో మేము చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మేము దాన్ని ట్రైన్ చేస్తున్నాం. ఓకే సార్, ఎంబీఏలో కానీ బీబీఏలో కానీ ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉన్నాయి, ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు